ఎస్సీ వర్గీకరణపై రేవంత్ సర్కార్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అలర్ట్ అయింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రభుత్వం ఆ దిశగా రిజర్వేషన్లను అమలు చేయడంపై దృష్టిని సారించింది. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించే బాధ్యతను దేశంలో అందరికంటే ముందే తెలంగాణలో అమలు చేయడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్స్ లోనూ వర్గీకరణను అమలు చేస్తామని అన్నారు. దీనికి అవసరమైన ఆర్డినెన్స్ ను తీసుకువస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకువచ్చిన గెజెట్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోనే ఖరారై చట్టం రిజర్వేషన్ను చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో 1997లోనే కులాలను 4 గ్రూపులుగా విభజిస్తూ జీవోను జారీ చేశారు. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ రూపొందించి 1999 డిసెంబర్ 9 నుంచి అమలు చేశారు. ఆ తర్వాత 2000 మే 2న గెజెట్ జారీ కావడంతో పూర్తి స్థాయిలో అమలు చేశారు. సుప్రీంకోర్టు 2004లో ఇతరులను కొట్టేయడంతో అర్థాంతరంగా నిలిచిపోయింది. ఎస్సీలకు మొత్తం 15% రిజర్వేషన్స్ లో మాదిగలకు 7%, మాలలకు 6%, రెల్లి తదితర కులాలకు 1%, ఆది ఆంధ్రులకు 1% చొప్పున వర్తించజేస్తుంది. అయితే కొత్తగా కులగణన చేయాలనే దానిపై ఫోకస్ పెట్టింది ఇప్పుడు రేవంత్ సర్కార్. ఈ వర్గీకరణ ఫార్ములా ఉమ్మడి రాష్ట్రంలోనే రూపొంది దాదాపు 5 ఏళ్ల పాటు అమలులో ఉండేది. తెలంగాణ ప్రభుత్వం పాత చట్టాన్ని అమలు చేస్తుందా లేక పునర్వ్యవస్థీకరణ చేస్తుందా? వీటిపై త్వరలోనే ఒక స్పష్టత రాబోతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఇటు ప్రభుత్వం ఏమో ఆలోచిస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రెసెంట్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దేశంలోనే మొదటిగా ఇటు తెలంగాణలోనే ఇటు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే దీంట్లో కేటగరైజేషన్ ఎలా ఉండబోతోంది, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడంతో తీర్పు పైన ఏం చేయాలన్న పైన రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు మరింత ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అసెంబ్లీలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రమే వర్గీకరణ చేస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. వాస్తవంగా చూసినట్టయితే 1997లోనే ఈ యొక్క జీవోను సమైక్య రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అప్పుడు వర్గీకరణ సంబంధించిన విషయాల్లో 5 సంవత్సరాల పాటు చేసింది. అప్పుడు కులాల వారీగా అంటే ఎస్సీలకు ప్రస్తుతం అయితే 15% రిజర్వేషన్ ఉంది. అందులో మాదిగలకు 7%, మాలలకు 6% ఉంది, రెల్లి కులానికి 1%, ఆది ఆంధ్రులకు 1%, మొత్తంగా 15% ఎస్సీలకు ఉంది. సో కులాల వారీగా ఇప్పటికే 1997లో ఒక జీవో విడుదలైంది. ఏ కులాలకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ఎవరెవరికి ఏ కులాలు ఇస్తారన్న పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం దగ్గర డాటా ఉంది. సో ఇది సమైక్య సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో. ఆ జీవోని ఇప్పుడు అమలు పడదామా అంటే ఆ గెజిట్ ఆ యొక్క చట్టాన్ని మనం అమలు పడదామా లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల్లో చూసినట్టయితే అప్పుడు సమైక్య రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం కనుక అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో మాదిగల జనాభా ఎక్కువ, మాలల జనాభా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. సో ఈ వేరియేషన్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో మాదిగలకు న్యాయం ఇప్పుడు జరుగుతుంది, ఒక ఇంప్లిమెంటేషన్, మాలలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ జనాభా సంబంధించిన లెక్కలు తీసే యోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఎస్సీ వర్గీకరణలో కుల గణన అన్నది జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో చేసే అవకాశం లేకపోలేదని కూడా అధికార వర్గాలు అటు నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో ఏబిసిడి వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్న నేపథ్యంలో దీన్ని ఏం చేస్తే బాగుంటుందనిపైన అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చర్చలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అంటే సమైక్య రాష్ట్రంలో వచ్చినటువంటి కులాల వారీగా విభజన చేద్దామా అంటే రిజర్వేషన్ కల్పిద్దామా లేకపోతే సొంతగా చేద్దామన్న పైన కూడా తర్జన భర్జన అవుతున్నారు. అదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇప్పుడు ఇటీవల నోటిఫికేషన్స్లో కూడా రిజర్వేషన్లు అమలు పరుస్తామని కూడా అవసరం కొట్టే ఆర్డినెన్స్ తీసుకొచ్చేనా అమలు పరుస్తామని చెప్పడంతో ఈ ఎట్లా తీసుకొద్దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనకున్న సమాచారం మేరకు సర్తాజ్ ప్రధానంగా గతంలో ఉన్నటువంటి చట్టానికంటే ముందుగా ఇప్పుడు మరోసారి కూడా ఈ కులగణన చేస్తే తప్ప ఇది పూర్తి స్థాయిలో వచ్చే అవకాశము లేదని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి మాలల సంఖ్య, మాదిగల సంఖ్య అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడే ఇది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉంటుంది. లేకపోతే మళ్ళీ కోర్టు కేసులు, ఇతరత్ర కేసులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి కాకుండా మరోసారి జనాభా పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త చట్టం ద్వారా ముందుకు పోయే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే అసెంబ్లీ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు లేదు, అదే కొన్ని బిజినెస్ సంబంధించిన టేబుల్ చేయబోతున్నారు. మరో విధంగా ఆ ధరణి సంబంధించిన పోర్టల్ పైన అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.